మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొమరవెల్లి మల్లన్న అంటే ఒక విశ్వాసం. ఉగాది వరకు జరుపుకునే కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల్లో ఈ రోజు మా కుటుంబ సమేతంగా మల్లన్న బోనాలు సమర్పించామన్నారు. మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అవరోధాలు లేకుండా చూడాలని స్వామివారిని వేడుకుంటున్నారు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొమరవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రారంభానికి సిద్ధంగా 50 గదులు ఉన్నాయని, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, రవాణా సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు. కొమరవెల్లిలో యాదాద్రి మాదిరి స్థల సేకరణ చేస్తే దాతల సహకారంతో గదులు నిర్మించే అవకాశం ఉంటుందన్నారు. కొమరవెల్లి మల్లన్న అంటే బడుగు బలహీన వర్గాలకు అండగా, భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడిగా ప్రసిద్ధి అన్నారు. ప్రభుత్వ తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. దర్శనము, ఆశీర్వాదం తీసుకొని పట్టణం వేసుకొని బోనం చేసుకుందామని వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా వీలైనంత వరకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో భాగంగా ప్రారంభంకు సిద్ధంగా ఉన్న 50 రూముల గదులకు సంబంధించి కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా 100 పడకల 100 రూములకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశం విషయంలో కూడా త్వరలో కార్యాచరణ తీసుకొని ముందుకు దేవాదాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటి వెంటనే భక్తులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ఇంకా త్రాగునీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా, అదేవిధంగా చుట్టూ ప్రజలు రావడానికి పోవడానికి ఉండేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ చాలా దేవాలయాలు, తిరుపతి కావచ్చు, ఇంకా మిగతా అనేక దేవాలయాల్లో, ఈవెన్ యాదాద్రిలో కూడా కొంత భక్తులు డోనార్స్ రూపంలో కులాలకు సంబంధించిన సంఘాలు లేదా కొంత చారిటబుల్ ట్రస్ట్ల వాళ్ళు దేవాలయాల దగ్గర రూములు నిర్మిస్తారు. అటువంటి ఒక ప్రొవిజన్ ఇక్కడ కూడా స్థల సేకరణ చేసి అటువంటి వాళ్ళకు ఇచ్చినట్టయితే డోనార్స్కు రూమ్లు అవైలబుల్ ఉంటాయి. దాని తదుపరి భక్తులకు కూడా అవైలబుల్ ఉంటాయి. అటువంటి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి త్వరలోనే కొమరవెల్లిలో కూడా ఒక విధి విధానాల ద్వారా ప్రజల, భక్తుల సౌకర్యం కొరకు రూములు నిర్మించేటువంటి ఒక కార్యాచరణను ప్రకటించే విధంగా చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కొమరవెల్లి మల్లన్న అంటే ఒక బడుగు బలైన వర్గాలకు సంబంధించి ఒక అండగా, ఒక భగవంతుడి ఆశీర్వచనంగా, మరి ఆశీర్వచనం ఇచ్చేటువంటి భగవంతుని సేవలో తప్పకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు, అవసరాలకు సంబంధించి తీసుకుంటామనే మాట సందర్భంగా తెలియజేస్తాం.